హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వితిన్ 5-10 నిమిషాలు అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, దీన్ని స్నాక్గా తీసుకోవచ్చు, లంచ్లో కూడా తీసుకోవచ్చు, అంతేకాకుండా డిన్నర్ కూడా తీసుకోవచ్చు. అంత హెల్దీ అన్నట్టు. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసి తింటారు. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మంచిగా నచ్చే రెసిపీ అన్నట్టు. ఖచ్చితంగా వీడియో ఎండే వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే పోదాం. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్న, 1/2 కప్పు రాగి పిండి, ఇక్కడ మెజర్మెంట్తో చూపిస్తానా. 1/2 కప్పు బియ్యం పిండి. రాగి పిండి పిల్లలకు బాగా ఎముకిస్తూ ఉండాలి. అయితే పిల్లలు రాగి పిండితోని ఎప్పుడు జావా లాంటివి చేయకుండా ఒకసారి ఇలాగ చేయండి. ఇక్కడైతే నేను 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు రాగి పిండి వేసుకున్న. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు, పచ్చిమిర్చి మంచిగా దంచుకున్నది ఒక 2-3, ఉల్లిపాయలు సన్నగడ్డ చేసుకున్న 1 ఉల్లిపాయ, కొత్తిమీర 1 కట్ట సన్నగడ్డ చేసుకుంది, కరివేపాకు చిన్న ముక్కలు కడి చేసుకున్న, క్యారెట్ తురుము 1 క్యారెట్ వేసుకున్న. ఇక్కడ ఆయిల్ వచ్చేసి 2-3 టేబుల్స్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ నెయ్యి బటర్ కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు జీలకర్ర పౌడర్, వేరే మసాలాలు ఏమి వేయకండి. పొద్దున పిల్లలకు కొద్దిగా గరం మసాలాలు అలాంటివి వేస్తే పిల్లలకు డైజెషన్ అనేది కాదు. కాబట్టి జీలకర్ర పౌడర్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనమైతే మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండద్దు, బాగా సాఫ్ట్గా ఉండద్దు, మీడియంగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని, నేను చల్లటి వాటరే వేసిన. కొంతమందికి డౌట్ వస్తుంది, రాగి పిండి కదా మరి బియ్యం పిండి కదా వేడి నీళ్ళు పోయన్నా అని చెప్పి. నేనైతే నార్మల్ వాటర్తోనే ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ తీసుకోండి. దానికి కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఈ విధంగా రాసుకొని కొద్దిగా అంటే మనం చపాతీ పిండి ఎంత తీసుకుంటామో దానికన్నా కొద్దిగా ఎక్కువ తీసుకొని చిన్నగా మనమైతే పరాటాలాగా చేసుకుందాం. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఇవ్వండి. ఈరోజు మా పిల్లలకు ఇదే ఇచ్చిన. మస్తు టేస్టీగా ఉందని చెప్పి మా పెద్ద బాబు ఇంట్లోనే తిని మళ్ళీ టిఫిన్ బాక్స్లో తీసుకొని వేయండు. దీనికి చట్నీ కాంబినేషన్లో నేను పల్లి చట్నీ చేసిన. కచప్తోనైనా బాగానే ఉంటుంది, కానీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాంబినేషన్లో మంచిగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సింపులే కానీ హెల్దీ. ఇక్కడ చిన్నగా మనమైతే చేసుకుందాం. ఎందుకంటే పిల్లలకు చిన్నగా చేసి పెడితే, అంటే చపాతీలు కానీ చిన్నగా ఇస్తే వాళ్ళకు చూడ్డానికి క్యూట్గా ఉండి వాళ్ళు మంచిగా టిఫిన్ బాక్స్ ఖాళీ చేస్తారు. ఈ విధంగా మొత్తం చేసేసుకుందాం. ఇప్పుడైతే ప్యాన్ అయితే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా. నెయ్యి వేసుకుంటానా. నేను మొత్తం నెయ్యితోనే కాల్చుకుంటానా. ఈ విధంగా బటర్ పేపర్ను మనం టర్న్ చేసి మనమైతే ఈ విధంగా కాల్చుకుందాం. మీరైతే హై ఫ్లేమ్ మీద పెట్టకండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. మంచిగా కుక్ అవుతుంది. మంచిగా క్రిస్పీ అయ్యే వరకు మనమైతే ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. చూడ్డానికి ఎంత టేస్టీగా ఉందో అదే విధంగా తింటా అంటే కూడా అంత టేస్టీగా ఉంటుంది. 1తో కాదు 2తో కాదు 3-4 తింటారు మీ పిల్లలు. ఈ విధంగా మనకైతే ఎంతో హెల్దీ అయిన ఈ విధంగా ఇన్స్టెంట్గా క్యారెట్ రాగి వేసి ఈ విధంగా మన పిల్లలకు టిఫిన్ బాక్స్లో ఇవ్వండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి ఉంటా. మరి నమస్తే, సెలవు.